ఒకప్పుడు ప్రతి భారతీయుడి ఇంట్లో ఈ ప్రోడక్ట్ ఖచ్చితంగా ఉండేది. పెళ్లిళ్లలో కానుకగా ఇవ్వాలన్నా, రిటైర్మెంట్స్ కి జ్ఞాపకంగా ఇవ్వాలన్నా దీనికి మించిన ప్రైడ్ ఇంకోటి ఉండేది కాదు. అదే హెచ్ఎంటి వాచ్. టైమ్ కీపర్ ఆఫ్ ద నేషన్ గా ఎదిగిన ఈ ఐకానిక్ బ్రాండ్ దాదాపు రాత్రికి రాత్రే పూర్తిగా ఎలా కనుమరుగైందో మీకు తెలుసా? 1961లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు జపాన్ కంపెనీ సిటిజన్ సహాయంతో భారతదేశంలో మెకానికల్ వాచ్ల తయారీని ప్రారంభించారు. హెచ్ఎంటి నుంచి వచ్చిన జనతా, పైలట్, కోహినూర్ వాచ్లు ఎంత పాపులర్ అయ్యాయంటే వాచ్ కొనాలంటే నెలల తరబడి వెయిటింగ్ లిస్ట్ లో ఉండాల్సి వచ్చేది. దశాబ్దాల పాటు మార్కెట్ ని వెళ్ళిన హెచ్ఎంటికి 1980 చివరిలో ఒక పెద్ద దెబ్బ తగిలింది. బ్యాటరీతో నడిచే క్వాడ్స్ టెక్నాలజీ మార్కెట్ లోకి వచ్చింది. సరిగ్గా అదే సమయంలో టాటా గ్రూప్ నుండి టైటన్ బ్రాండ్ ఎంట్రీ ఇచ్చి మోడర్న్ డిజైన్లతో యంగ్ జనరేషన్ ని ఆకట్టుకోవడం స్టార్ట్ చేసింది. కాలం మారుతున్నా, కస్టమర్ల అభిరుచులు మారుతున్నా హెచ్ఎంటి మాత్రం తన పాత మెకానికల్ వాచ్లను పట్టుకుని కూర్చుంది. కొత్త టెక్నాలజీకి మారడంలో దారుణంగా ఆలస్యం చేసింది. దాంతో వేల కోట్ల నష్టాల్లోకి కూరుకుపోయి చివరికి 2016లో ప్రభుత్వం తన ఫ్యాక్టరీలను శాశ్వతంగా మూసివేసింది. ఎంత పెద్ద సామ్రాజ్యమైనా కాలంతో పాటు మారకపోతే కాలగర్భంలో కలిసిపోక తప్పదని హెచ్ఎంటి కథ నిరూపించింది. ఒకప్పుడు సమయాన్ని చూపించిన ఒక గొప్ప బ్రాండ్ మారుతున్న సమయానికి తగ్గట్టుగా మారలేక దారుణంగా ఓడిపోయింది.